టీడీపీ పేరొత్తద్దు అని సీరియస్ వార్నింగ్ మనోజ్కి మంచు విష్ణు గారు ఇచ్చారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే ఒక ఫ్యామిలీలో, మంచు అనే ఫ్యామిలీలో రాజకీయాలు పులుముకొని వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అనేవి వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళ కోడళ్ళు ఉన్నారు. ఒకరు వచ్చేసి విరోనిక వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు, అండ్ ఇంకొకరు వచ్చేసి టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు. సో ఇప్పుడు ఇది ఎలా చూడాలి? కుటుంబ గొడవలు అనుకోవాలా, లేకపోతే రాజకీయ గొడవలు అనుకోవాలా? ప్రతి ఏటా మోహన్ బాబు గారి పుట్టినరోజు, అలాగే శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవం ఒకేసారి వస్తాయి. ఘనంగా వేడుకలు చేసుకుంటూ ఉంటారు. ఒకనొక టైంలో అప్పుడెప్పుడో సుబ్బరామరెడ్డి గారు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు. చాలామందికి అతిథులుగా వస్తారు. వేడుక కూడా బాగానే చేసుకుంటారు, అక్కడే అవుతుంది. నిన్న కూడా 32వ వార్షికోత్సవం విద్యానికేతన్ది, అండ్ ఈయన కూడా పుట్టినరోజు వేడుకలు అన్నీ కలిసి రాగా మంచి వేడుక కాబట్టి ఇద్దరు కొడుకులు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఇద్దరు కొడుకులు వచ్చారు. అంటే గతంలో గొడవ అయిన తర్వాత ఈయన రాకపోతే మళ్ళీ వాళ్ళు ఇంకేదో అనుకుంటారు, ఆయన రాకపోతే వాళ్ళకి పడకపోతే ఏంటి, తండ్రి మీద ఎవరి ప్రేమ వాళ్ళదే కదా. సో ఇద్దరు కొడుకులు వచ్చారు, కూతురు వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు. ఇక పుట్టినరోజు గురించి, ఆయన సినిమాల గురించి, శ్రీ విద్యానికేతన్ గురించి, ఇంకా దేని గురించో మాట్లాడితే రొటీన్ కదా. ఈసారి అదే, ఈసారి ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాడేమో. కానీ మొత్తానికైతే ఈయన మోహన్ బాబు గారు గతంలో జగన్కి కొంచెం సపోర్ట్ చేసిన, ఆ మధ్యకాలం నుంచి ఎప్పటి నుంచో మోడీ పాట పాడుతున్నాడు. ఆయన ఒకసారి అంట వీళ్ళని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు అని మోడీ అన్నట్ట. ఆ విషయాన్ని కూడా ఆయనే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఈయన వెళ్ళినప్పుడల్లా ఆయన భలే పిలుస్తాడు, చాలా బాగా కూర్చోబెడతారు, దగ్గరుండి వడ్డిస్తాడు, అన్నీ తినిపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. అయితే నచ్చాడు ఈయనకైతే నచ్చాడు. మొత్తానికి మోడీకి గారిని గెలిపించుకోండి, ఆయన మంచి అది, మీ దేశం బీభత్సంగా డెవలప్ అయిపోతుంది అని చెప్పుకొచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మోహన్ బాబు గారు కూడా ఏమన్నారంటే, ఆచితూచి వ్యవహరించి ఓట్లు వేసుకోండి అని ఒక హింట్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా బీజేపీనే గెలిపించండి, వైసీపీకి వేయకండి అని అటు ఇటుగా కొంచెం ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ మనోజ్ గారు ఏమన్నారంటే, ఆ లైన్ ఎలా ఉందంటే మనం సోషల్ మీడియా చూడవచ్చు. ఏంటంటే సొంత కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు, అండగా ఉండలేని వాడు మిమ్మల్ని రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారు, రాష్ట్ర ప్రయోజనాలను ఏం చేరుస్తారు అన్నట్టు మాట్లాడారు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నట్టు, అసలు ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారు? బేసిక్గా జగన్ని పాయింట్అవుట్ చేసి అన్నాడు, సొంత కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు. అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సిస్టర్ వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అయింది, ఫస్ట్ రాష్ట్రం మరి కొత్త పార్టీ పెట్టింది, ఏవేవో అయ్యాయి. వాళ్ళ అమ్మగారేమో రాజీనామా చేశారు అధ్యక్ష పదవికి, పార్టీ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసింది. అండ్ వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారో ఇప్పటిదాకా తెలియదు. ఆయన అధికారంలో లేనప్పుడు అంటే అదొక విషయం, అధికారంలో ఉన్నా కూడా ఇప్పటిదాకా తెలియదు, 5 సంవత్సరాలు అయిపోయినాక కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ సునీతారెడ్డి కూడా ఈయనే అంటుంది. సొంత ఫ్యామిలీలోనే ఇన్ని అంటే రక్త సంబంధము ప్లస్ కొంచెం చుట్టాలు పట్టాలు వీళ్ళు కూడా దగ్గర రావట్లా. సో ఇవన్నీ చూసి ఏమనుకున్నారంటే, ఆ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడడం, తారక రత్న చనిపోయినప్పుడు మాట్లాడితే ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు, గట్టిగా టార్చర్ చేశారు. ఆయన కూడా సగము అంటే పైకి హిహి అని నవ్విన లోపల కొంచెం ఉంది ఆయనకు కూడా. సో ఫ్యామిలీ అందరికీ కూడా కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాడు ప్రజెంట్. సో ఆయన ఉద్దేశించి అన్నాడు. ఇకపోతే ఇండైరెక్ట్గా ఇది వాళ్ళ అన్నకు కూడా తాకొద్ది. సొంత ఫ్యామిలీలో గొడవలు అంటే అంతకుముందు కూడా మా అన్నయ్య వల్ల మాకు ప్రాబ్లమ్ అది ఇది అని చెప్పి వీడియో చేశాడు కదా, పార్థసారథిని కొట్టిన టైంలో. సో అటు కూడా తగిలిద్ది. ఇప్పుడు ఇకపోతే ఇంట్లో ఏం జరిగిందంటే, ఈవిడైనా ఒక పార్టీకి చెందినటువంటి ఒక ఆవిడ చెల్లెలు, పూమాకిల ప్రియ చెల్లి. ఆమె టీడీపీలో ఉంటే టీడీపీ, వైసీపీలో ఉంటే వైసీపీ, ఇంకేపీపే కదా. సో ఆమె వైసీపీ అని చెప్పడానికి లేదు, జగన్ ఏ పార్టీలో ఉన్నా ఇక అదా అంతే, బ్లడ్ అది వాళ్ళ బ్లడ్ రిలేషన్. సో చచ్చినట్టు వాళ్ళు జగన్కే సపోర్ట్ చెయ్యాలి, ఎందుకంటే చుట్టాలు కూడా, పార్టీ అని సంబంధంలో. ఇప్పుడు భూమాకిల ప్రియ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలని లేదు, ఆవిడ ఎవరికైనా చేసుకోవచ్చు, ఆవిడ ఇష్టం. కానీ ఈవిడ విషయంలో అట్లా కాదు, ఈవిడ చచ్చినట్టు చేయాల్సిందే, జగన్కే సపోర్ట్ చేయాలి వాళ్ళ ఆయన. సరిపోయింది. సో ఇక్కడేమో ఈయన టీడీపీ కోడల్ని తెచ్చుకున్నాడు. ఆ పాప వాళ్ళ ముందే పెళ్ళయిందిలే. ఇంట్లో
ఈ 2 గొడవలు అటు ఇటు ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఈయన అటు తేలలేక ఇటు చూడలేక మోడీని ఎంచుకున్నాడు. అంటే లేదు ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్పింది ఏంటంటే, నేను రాజకీయాలలో లేను, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, సో నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు అని గతంలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇలా తెరపైకి ఇలాంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు అంటే వీళ్ళు ఫ్యామిలీ 2 ముక్కలు అయిపోయింది అనుకోవాలా ఇలా? అసలు వీళ్ళ ఫ్యామిలీ 2 ముక్కలు అంటే అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడో గొడవలు ఉన్నాయి. అది జగమెరిగిన సత్యం. ఓపెన్ రికార్డ్స్ అవి అండ్ వాళ్ళే చూపించుకున్నారు. ఒక వీడియో వాడికి కొడుతున్నాడు, నా మీద పడి రక్కుతున్నాడు, నా మా వాళ్ళందరినీ జుట్టు పీకుతున్నాడు అని చెప్పి మొన్నే చెప్పుకొచ్చాడు. ఇక వీళ్ళ సిస్టర్ అంటారా పాపం ఇద్దరిని 2 కళ్ళనే చూసుకుంటుంది, అట్లా ఏం అనుకోరు. ఆ మధ్యకాలంలో వాళ్ళు కూడా అదేంటిది ఇదంతా గొడవ కాదు, రియాలిటీ షో 2023లోనే రియాలిటీ షో మేము ఈ వెబ్ సిరీస్ వస్తుంది అని చెప్పాడు. ఆ వెబ్ సిరీస్ లేదు, ఆ రియాలిటీ షో లేదు, ఆ పిండాకుడు లేదు, ఏమీ లేదు. ఆ సంవత్సరం కూడా అయిపోయింది, నెత్తినేసుకున్నారు. అంటే ఇక అటకెక్కింది ప్రాజెక్ట్, ప్రాబ్లం ఏం లేదు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయన పుట్టినరోజు వేడుకలు ప్రతిసారి ఏదో ఒక అంశంలో వైరల్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక అంశంలో. ఈసారి రాజకీయం వేడి మొత్తం అంతా ఈ ఈవెంట్లోనే ఉంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ అసలు విషయానికి వస్తే మనోజ్ తరఫున మాట్లాడుకుంటే మోహన్ బాబు గారిది అమాయకత్వం. ఆయన మోడీని బ్లైండ్గా నమ్ముతున్నాడు. మోడీ గారేమో ఇక్కడ ఒక మంచి వ్యక్తి, ఆయనకు కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు అట్లా నిమ్రుతూ ఉంటే మనకు సపోర్ట్ చేస్తాడని ఆయన తెలివితేటలు ఆయనకు ఉంటాయి. ఈయనది బ్లైండ్ ఇదన్నమాట. అంటే అతిగా నమ్ముతున్నాడు. ఆయన వచ్చి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టినందుకు అది మరవలేక కొంచెం అట్లా ఉన్నాడు. కృతజ్ఞత అంటారా? కృతజ్ఞత భావమే, సింప్లీ అట్లా సపోర్ట్ చేస్తున్నాడు. విష్ణుదేమో చచ్చినట్టు సపోర్ట్ చేయాల్సిన కర్మ, ఎందుకంటే ఆయన రిలేషన్లో బావ అవుతాడు, ఏం చేయలేం మనం. ఇక వీళ్ళ వ్యవహారానికి వస్తే ఈయన ఎప్పుడైతే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడో భారీ క్యాన్వైలో బల ప్రదర్శన నిర్వహించాడు. మేము రాజకీయాలకు వస్తున్నామని ఒక హింట్. అడుగడుగున టపాకాయలు పేల్చి ఆయనకు స్వాగతం 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 స్వాగతం, ఆళ్ళగడ్డ అల్లుడు అని చెప్పేసి పెద్ద హారతి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఆ పిల్లోడు ధైర్యవు పుట్టినరోజు అంటే వీళ్ళ పెళ్ళయ్యాక ఆయన ఫస్ట్ పుట్టినరోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశారు వీళ్ళు. అప్పుడు మేబీ ఆ టైంలో కూడా అంటే ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుని ఇది మంచి సందర్భం అని కూడా చెప్పుకొచ్చారు. సో అట్లా చూసుకుంటే బాబుతో వీళ్ళకు మంచి రిలేషన్ ఉందని అర్థమవుతుంది. మరి భూమా అఖిలప్రియ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆమెకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా, టీడీపీలో ఉన్నా లేకపోయినా మనోజ్ అండ్ మౌనిక మాత్రం బాబు గారితో ఉన్నారు అనేది వాస్తవం. సో ఇన్ కేస్ ఒకవేళ మౌనిక పోటీ చేసినా మనోజ్ సపోర్ట్ చేస్తాడనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. రెండోది మనోజ్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక హీరోగా చూడాలని ఆళ్ళగడ్డ వాళ్ళు కూడా మేము కావాలంటే మేము పెడతాం పెట్టుబడులు పాన్ ఇండియాకి, 500 కోట్లైనా సరే పెడతాం, ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోవాలన్నట్టుగా వాళ్ళు కూడా ఆళ్ళగడ్డ అల్లుడు అట్లా ఓన్ చేసుకున్నారు ఆయన్ని. అంటే ఆయన వాళ్ళకి నచ్చేసాడు అంత బాగా. ఇప్పుడు పెళ్ళయి ఒక పిల్లోడు నావిడిని పెళ్లి చేసుకుని అంతమంది అంత బాగా చూసుకోవడంతో అందరికి నచ్చేసాడు బాగా. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈయన రాజకీయంలో కొంచెం వెలుగు పొందే అవకాశం అయితే ఉంది మనోజ్ విషయానికి వస్తే. విష్ణు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు, ఆ ఫ్యామిలీ బ్లడ్ అట్లాంటిది, ఇక ఆవిడ అక్కడి నుంచి వచ్చింది అంతే. మోహన్ బాబు గారు ఏంటంటే ఒక బ్లైండ్ది ఇది. ఇక మంచు లక్ష్మి న్యూట్రల్, ఆవిడకి సినిమా